హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో కూడా నేను వైష్ణవి హత్య గురించి చెప్పాను కదండి. చాలా చాలా సంచలనంగా అయితే మారిందనమాట. మీ వైష్ణవి హత్య కేసు అనేది చాలా చాలా బాధాకరమైంది. ఈ న్యూస్ అనేది ఆమె పాడే పాటలు, వీడియోస్, షార్ట్స్ అనేవి కూడా చూస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంది. ఆమె ఇప్పుడు కూడా చనిపోయినట్టుగా అనిపించడం లేదు, బ్రతుకున్నట్టే ఉంది, మన మధ్యనే తిరిగినట్టుగానే ఉంది. కానీ ఇప్పుడు సంచలనంగా మారిన ఒక విషయం ఏమిటంటే, ఫారెన్సిక్ రిపోర్ట్లు అయితే మాత్రం చాలా చాలా అరుదైన విషయాలు అయితే మాత్రం వెలుగులోకి అయితే వచ్చాయన్నమాట. ఈ పోలీసులు అనేది ఆ విషయాల్ని గోప్యంగా అయితే దాచారనమాట. ఈ హరిబాబు అనే వారికి చాలా మంది సపోర్ట్ అయితే వస్తున్నారనమాట. ఈ సపోర్ట్ అనేది వాడికి ఎంతవరకు ఉండాలి, వాడికి ఎంతమంది ఉన్నా సపోర్ట్ ఉన్నా కూడా సరే మాత్రం మన తెలుగు రాష్ట్రం మొత్తం వైష్ణవికి అయితే మాత్రం ఫుల్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వైష్ణవి హత్య అనేది మీకు అందరికీ తెలిసిందే కదా. చాలా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా చాలా చాలా వీడియోలో కూడా చాలా ట్రెండింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మాత్రము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మన వైష్ణవి అండి మన మధ్య తిరిగినట్లే ఉంది. మనకి ఇలా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి అయితే మాత్రం చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా, ఫారెన్సిక్ రిపోర్ట్లు అయితే మాత్రం చాలా సంచలనాలు అయితే మాత్రము వెలుగులోకి అయితే వచ్చాయని చెప్పాను కదా. ఎందుకంటే అతి క్రూరంగా, అతి కిరాతకంగా చంపాడు ఆ నీచుడు. వాడికి ఏమన్నా బుద్ధి ఏమన్నా ఉందా? వాడు ఏమన్నా అసలు వాడు మనిషి అయినా? వాడు మృగానికన్నా ఇంకా ఎక్కువగా వాడైతే మాత్రం ఒక నీచత్వంగా, ఒక క్రూరత్వంగా ఆమెను ఆ విధంగా అయితే మాత్రము చాలా ఇదిగా అయితే హింసించి మరీ చంపాడనమాట. ఆమె పడిన బాధ అంతకంటే 10 ఇంతలు అనేసినది వాడు ఖచ్చితంగా బాధపడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే చెప్తున్నాను. ఇప్పుడు పోలీసులు అయితే చెప్పిన ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రము చాలా నీచంగా అయితే మాత్రం హత్య అయితే చేశాడనమాట. ఆ అమ్మాయికి అయితే మాత్రం ఫస్ట్ అయితే మాత్రము కత్తితో అయితే మాత్రం 22 కత్తిపోట్లు అనేసి పొడిచాడు. కనీసం కడుపుతో ఉంది మన భార్య అనేసి కూడా లేకుండా కూడా వాడు నీచుడు ఆ అమ్మాయిని అయితే తీవ్రంగా అయితే ఖండించాడనమాట. ఎందుకంటే దీనికి వెలుగులోకి వచ్చిన ఒక విషయం ఏమిటంటే, వీడు ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకున్నాడు అనమాట. వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకున్నాడు. అదొకటి బయటపడింది, ఆ అమ్మాయికి తెలిసింది. ఇంకొకటి ఏమంటే, వాడు కట్నం అనేది ఆ అమ్మాయిని ఎక్కువగా కట్నం గురించి వేధించడం అనేది ఎక్కువ టార్చర్ అయితే పెట్టాడనమాట. అత్తగారింట్లోనే ఉండి కూడా ఆ అమ్మాయిని అయితే మాత్రం బలవంతంగా అయితే మాత్రం ఎక్కువగా టార్చర్ అయితే పెట్టాడు. ఇది ఆ అమ్మాయి ఎప్పటి నుండో నరకం అయితే అనుభవిస్తూ ఉందన్నమాట. ఇంకొకటి ఏమంటే, వాళ్ళ అత్తగారు ఉంది కదా, లక్ష్మి ఉంది కదా, హరి వాళ్ళ అమ్మ అయితే మాత్రము చాలా చాలా అసలు క్రూరంగా, నీచత్వంగా, ఆడదానికే అసలు ఆడదేనా అనేసి అన్నట్టుగా ఆడ జాతికే మచ్చ తెచ్చే విధంగా అయితే మాత్రం చాలా క్రూరంగా అయితే ప్రవర్తించిందనమాట వైష్ణవిని ఇంట్లోనే బంధించి పెట్టే విధంగా అయితే మాత్రం చాలా టార్చర్ అయితే పెట్టిందనమాట. కొడుక్కి ప్రతి ఒక్క విషయం అనేది చేరవేసేది. ఆ విధంగా కొడుకు అయితే మాత్రం అమ్మ చెప్పిన విధంగా అయితే మాత్రం నడుచుకునేవాడు. అట్లనే ఆ అమ్మాయిని ఇంట్లోనే బంధించేసి ప్లానింగ్ ప్లానింగ్ ప్రకారం అయితే మాత్రము ఆ అమ్మాయిని హత్య చేయడం అయితే జరిగిందనమాట. చాలా క్రూరంగా అయితే మాత్రం ఆ అమ్మాయిని హత్య అయితే చేశారనమాట. ప్లానింగ్ ప్రకారం ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడే మాత్రం ఆ అమ్మాయిని ఆ విధంగా హత్య అయితే చేశాడు. నైట్ టైంలో 1 గంట రేతిరిలో అయితే మాత్రము మరీ అతి క్రూరంగా అయితే మాత్రం హత్య అయితే చేశాడు. చాలా చాలా వెసలు వీడి అమ్మకి వాడి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాడికి ఎవరు సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్రతకనివ్వకూడదు. సమాజంలో వాళ్ళ బ్రతికే దానికి అసలు అర్హత అనేది ఏం లేదు అసలు. అందుకు చెప్తున్నా ఫ్రెండ్స్, మరీ చెప్తున్నాను. ఎందుకైతే వీడియో అయితే నేను పెట్టకూడదనేసి అనుకున్నాను. ఎందుకంటే మన వైష్ణవికి అనేది న్యాయం జరగాలి, పోరాడాలి, న్యాయం జరిగేంత వరకు వీడియోస్ అనేది చేయాలి అనేసి నేను ఒక ఆలోచన అయితే మాత్రము ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వాలి అనే విషయంతో అయితే మాత్రం ఈ వీడియో కాపిన ఇంకొక వీడియో అయినా మాత్రము కొంతమందికి కాపిన కొంతమందికి అనేది రీచ్ అవుతుంది, తెలుస్తుంది వైష్ణవి గురించి అనే విషయం గురించి నేనైతే మాత్రము చెప్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి అందరూ కూడా సహకరించాలి. మన వైష్ణవికి న్యాయం జరిగేటట్టుగా అందరూ పోరాడాలి. వైష్ణవికి తగిన న్యాయం అనేది జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వాళ్ళ పేరెంట్స్ అనేది ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళ అన్నలు అయితే ఎంత ఇదిగా, అన్నల దమ్ములు అయితే అంత బాగా బాధపడుతూ ఇదంటా ఉన్నారు. చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు వాళ్ళని చూస్తూ ఉంటే అసలు వాళ్ళ బాధ అనేది చాలా వర్ణనాతీతం. అది చాలా చాలా అసలు బాధ అంటే మనము చెప్పలేనిది. ఆ విధంగా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే మాత్రము. అసలు వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ అని కూడా అమ్మాయి షేర్ చేసి మరీ పెట్టింది కదా, యూట్యూబ్లో అయితే చేసింది కదా. చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారో వాళ్ళు, అంత బాగున్నారనమాట. నటించాడు వీడు, కపట జీవి అనమాట వీడు. అసలు వాడికి ఒళ్ళంతా కూడా విషమే, కానీ వాడైతే చాలా ఇదిగా అయితే మాత్రము
అమ్మాయిని ప్రేమించినట్టు నటించి మరీ మోసం చేశాడు. కానీ ప్రేమించాడు కొంతవరకు అయితే మాత్రం అమ్మాయిని ప్రేమించి ఎట్లా ఒకట్లని మ్యారేజ్ చేసుకుందామని చేసుకున్నాడు. కానీ ఈ మధ్యలో పాడి బుద్ధి అనేది పుట్టింది వాడికి. ఎందుకో తెలుసా, ఈ అమ్మాయి ఈ మధ్యలో అయితే ట్రెండింగ్ అయితే అయిందనమాట. వాడికన్నా బాగా ఫేమస్ అయిందనమాట. ఆ కుట్ర ఆ వేధింపులు తట్టుకోలేకుండా వాడు ఇంకేం లేదు మనకన్నా ఎక్కువ డెవలప్ అవుతుంది, ఫేమస్ అవుతుందని ఒకే ఒక ఉద్దేశంతో వాడు మాత్రము అదే కడుపులో పెట్టుకునేసి మళ్ళీ వాళ్ళ అమ్మ పాత్ర కూడా ఇందులో ఉంది. అంటే ఫ్యామిలీ విషయాలు కూడా ప్రతి ఒక్క విషయం ఇంట్లో జరిగే విషయం కూడా షేర్ చేస్తూ ఉందనే ఉద్దేశంతో వాడికి నచ్చలేదనమాట. పర్సనల్ కూడా షేర్ చేస్తూ ఉందనే ఉద్దేశం కూడా నచ్చలేదనమాట. వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా, లక్ష్మి ఉంది కదా, ఆ లక్ష్మి కూడా సహకరించింది వాడికి. అందువల్ల ఏదో ఒకటి చెయ్యాలి, ఈ అమ్మ ఎక్కువగా ఇదైపోతా ఉందనే ఉద్దేశంతో మాత్రం డేర్ అండ్ డాష్గా ఉంటుంది ఈ పాప. అది వాళ్ళకి నచ్చలేదనమాట. ఆ డేర్ అండ్ డాష్ నచ్చలేదు వాడికి. అందువల్ల అని చెప్పేసి వాడు ఈ అమ్మాయిని ఈ విధంగా అయితే హతమార్చి ప్లానింగ్ ప్రకారం అయితే ఈ విధంగా అయితే చేయడం జరిగిందనమాట. ఎంత క్రూరంగా, నచ్చకపోతే అసలు వదిలేయచ్చు కదా, డైవర్స్ అనే ఇచ్చేయచ్చు కదా. ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి బ్రతుక్కుంటుంది. ఇప్పుడు విగత జీవికైతే ఉంది ఆ అమ్మాయి. లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిందనమాట. ఎంత బాధాకరంగా ఉంది మీరే చెప్పండి, వర్ణనాతీతంగా ఉంది ఆ బాధ అనేది. ఇప్పుడు వాడు కూడా లోకంలో అసలు ఉండకూడదు, వాడు జైల్లో కూడా అస్సలు ఏమాత్రం ఉండకూడదు వాడు. చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే ఇది నా ఒక్కదాని బాధే కాదు, ప్రతి ఒక్కరు అనుభవిస్తున్న బాధ అన్నమాట. ఇది మాత్రము ప్రతి ఒక్కరికి మన ఇంట్లో ఫ్యామిలీ లాగా అయితే మాత్రం అమ్మాయి వీడియోస్ అనేది చూడడం వల్ల అందరికీ చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ప్లీజ్ అండి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ఆఫ్ యూ, బాయ్.